రామానాయుడు స్టూడియోలో సర్వర్ పెట్టిరా నిజమా అది మీరు అంటున్నారుగా? అవునండి. నేను అదే అనడం ఏంది, హ్మ్. ఈ కేటీఆర్‌కు, రానాకు ఉన్న బంధమే అది. ఓకే. సో, అట్లా ఫ్రెండ్‌షిప్ ఉంది. రాత్రిళ్ళప్పుడు ఫ్రెండ్‌షిప్ ఉంది. హ్మ్. మిగతా అంత ఉంది. కానీ అక్కడ సర్వర్ పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల 3, 4 కిలోమీటర్ల వరకు దాన్ని కవర్ చేయొచ్చు వార్ రూము. సో, అది కవర్ చేస్తే అంత ఈజీ అంటే ఇప్పుడు హైట్ పైన ఉంటే సిగ్నల్స్ బాగొస్తాయి కదండీ. ఓకే. సో, అట్లా అక్కడ వార్ రూమ్ అరేంజ్ చేశారని చెప్పి ఒక ఆఫీసర్ నాకు చెప్పాడు. ఓకే. రామానాయుడు స్టూడియోలో రామానాయుడు స్టూడియోలో వార్ రూమ్ అరేంజ్ చేసి ట్యాపింగ్ సంబంధించిన వార్ రూమ్ చేశారు. అక్కడ వార్ రూమ్ చేసినప్పుడే ఆ ఫ్రెండ్‌షిప్‌లో ఈ సమంత సమ్ ఆడియోస్ కూడా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డైవర్స్ అయిందని చెప్పి కూడా టీవీలలో చూసాం మనం. ఓకే. సో, అది కాకుండా వీళ్ళు రాధాకిషన్ రావు దగ్గరికి ఎందుకెళ్ళారు? ఎవరు? సురేష్ బాబు, వెంకటేష్ వీళ్ళందరూ నైట్ పూట కూర్చున్నారు. వెళ్ళి నా హోటల్ డిస్మెంటల్ చేసిన రోజు రాత్రి మా వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇస్తేనేమో పోలీసులు తీసుకోరు. అక్కడేమో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరు. వీళ్ళేమో రాత్రిపూట అక్కడ కూర్చొని బ్లాక్ కలర్ బెంచ్లో వెళ్ళి రాధాకిషన్ రావు రూమ్లో కూర్చొని అందరు అక్కడ నా హోటల్లో నా పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ బండలు ఎక్కించుకొచ్చి కేసు పెడితే బయటకు వెళ్తాం లేకుంటుంది అని చెప్పి ఎంటీ కాగితాల మీద సంతకాలు తీసుకొని వాళ్ళని రాత్రి 3 గంటలకు పంపించిండు. ఆడ సురేష్ బాబు అనే వ్యక్తి అక్కడే ఉండి మొత్తం ఇదంతా చేయించేసి రాత్రి బౌన్సర్లను పెట్టి మొత్తం హోటల్ ధ్వంసం చేసి ఉన్న సామాన్ అంతా తీసుకెళ్ళి 20-25 కోట్ల సామాన్ తీసుకెళ్ళి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చిన. రకనే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సరే అది అయిపోయింది బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చా. 23లో మనకు వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి న్యాయం జరగదు కాబట్టి నేను కోర్టు త్రూ కంప్లైంట్ ఇచ్చిన. 24 జనవరిలో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఓకే. కోర్టుకు ఆజ్ఞయింది. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా సీఎం దగ్గరికి బొగ్గ తీసుకొని పరిగెత్తుకుంటే వెళ్ళారు. ఎవరిద్దరు అన్నదమ్ములు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంతవరకు ఎప్పుడు ఆయన మెడిటేషన్ ఆయన ఏదో పనులు చేసుకునే వ్యక్తి ఫస్ట్ టైం వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏం మాట్లాడుకున్నో తెలియదు. వాళ్ళ దగ్గర అవేమి ఇచ్చాడో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సరే వాళ్ళ దగ్గర పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత రఘురామ్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఈజీగా అపాయింట్మెంట్ దొరికింది. వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి దొరికింది. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ జైపాల్ రెడ్డి గారికి చేసినా దొరకలేదు అపాయింట్మెంట్. ఓకే. అయితే అది అయిన తర్వాత మొత్తం అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వీళ్ళు మార్చిలో మొత్తం ఉన్న బిల్డింగ్ డిస్మెంటల్ చేసింది. డిస్మెంటల్ చేస్తాను మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇచ్చింది. నేను ఇది ఇట్లా చేశారంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను. ఆ కేసు రిజిస్టర్ చేయకుండా 25లో నేను సివి ఆనంద్ గారికి వెళ్ళి కలిసా. సార్ ఈ విధంగా ఇట్లా చేశారు సార్ అదని చెప్తే సార్ కూడా కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నేనేదో కబ్జా పెట్టాను అదని చెప్పి తర్వాత అన్ని కోర్టాటాలు చూపిస్తే ఆయన రియలైజ్ అయ్యిండు. రియలైజ్ అయితే పర్లేదండి నేను కూడా ఒక మాట చెప్తాను, ఊరికి ఎందుకు ఇవన్నీ చేసుకుంటారు క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఆయన కూడా మాట చెప్పిండు. సార్ వాళ్ళు చెయ్యరు సార్, ఎందుకంటే వాళ్ళకు చాలా రాజకీయ బలం ఉంది, అది ఉంది ఇది ఉంది, మీలాంటి ఆఫీసర్ల అండ ఉంది కాబట్టి చెయ్యరు సార్ అని చెప్పిన. సరే నేను కంప్లీట్ ఇచ్చి 1 ఇయర్ అయింది సార్ రిజిస్టర్ చేయలేదు అని చెప్తే నేను చెప్తాను నందకుమార్ అన్నాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక కంప్లైంట్ కాదని చెప్పి మళ్ళీ ఆ కంప్లైంట్ కూడా కోర్టుతో చేయించుకున్నా. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ 25/25. సో దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు. ఆ రోజు సంది ఈ రోజు వరకు దానికి ఇప్పుడు ఇదంతా చెప్పిరా మీరు? ఇది ఇంపార్టెంట్ రకం. ఇది 25/25లో అక్యూజ్డ్కి కానీ నేను కంప్లైంట్ వాళ్ళ అక్యూజ్డ్ కంప్లైంట్కు ఎటువంటి నోటీస్ లేకుండా మేలో దాన్ని సివిల్ నేచర్ అని చెప్పి క్లోజ్ చేసిండ్రు. సరే క్లోజ్ చేసిండ్రు. ఓకే. నవంబర్లో నోటీస్ ఇచ్చిండ్రు. నవంబర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నవంబర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇంటర్నల్గా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లెటర్స్ ఉంటాయన్నమాట, ఏసీపీ ఎస్ఐ రాసుకున్న లెటరు, ఈ లెటర్లో అక్యూజ్డ్కి ఇచ్చిండ్రు. అంటే ఎట్లా ఇస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళతో కలిసి ఉన్నారు? అప్పుడున్న డీజీ సివి ఆనంద్ గారు చెప్పారా, లేకుంటే ఎస్ఐతో తీసుకున్నారా, సిఐతో తీసుకున్నారా, ఏసీపీతో తీసుకున్నారా? తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ మాకు దొరికిపోయారు. ఇది ఇల్లీగల్గా వచ్చిన లెటర్ కాబట్టి అని చెప్పి వాళ్ళంతలో వాళ్ళే దొరికిపోయారు అక్కడ. దాని మీద నేను మొన్న డీజీ శివధరెడ్డి గారిని సార్ని కలిసి ఎంక్వైరీ అడుగుతున్నా, ఇది ఏ విధంగా జరిగింది సార్ అని చెప్పి అదొక కూడా ఉంది. సో ఇవన్నీ కాకుండా అక్కడ రామానాయుడు స్టూడియోలో ఉన్న సురేష్ బాబు, వెంకటేష్, రాణా అందరిని పిలవాలి సిట్టుకు, మిగతా ఆఫీసర్లు అందరినీ పిలవాలి. ట్యాపింగ్కి దానికి ఏం సంబంధం? దానికి ఏం సంబంధం? ఆయన సంబంధం లేదు. హోటల్ ఎందుకు కూల్చేశారు? ఓకే. సంబంధం మీకు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కదన్నా. అందుకే అంటున్నా ఈ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరికీ ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆడ వార్ రూమ్ పెట్టిరా లేదా? అసలు ఇంకా మిగతా ఆఫీసర్లను పిలిస్తే వాళ్ళ వాంగ్మూలం ఏంటి? అప్పుడు సిట్లో ఉన్న అధికారులు ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా ఏం కాలేదు. అందుకే ఆయన దీంట్లో ఓన్లీ 10% ఎంక్వైరీ మాత్రమే జరిగింది. 90% మీకు ఏం చెప్పారు? మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని అని అన్నారా? మళ్ళీ అవసరం పడితే పిలుస్తా అని చెప్పిర్రు.
ఇంకా కొన్ని మరి మిమ్మల్ని కంప్లైంట్ చేయండి అని కంప్లైంట్ ఏమి తీసుకోలేదా మీ దగ్గర నుంచి? కంప్లైంట్ ఏం తీసుకోలేదు. అదే నాకు ఇప్పుడు కూడా విచిత్రమైన విషయం ఏంటంటే మరి కంప్లైంట్ ఏం తీసుకోవట్లేదు. మీకు చెప్పాలి కదా, మీరు ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వండి, మేము దాన్ని ఫర్దర్గా ముందుకు వెళ్తామని మరి ఆ చెప్పాలి. కంప్లైంట్ గురించి ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి మరి తర్వాత అవసరం ఉంటే పిలుస్తామన్నారు. ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడడం, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మనం అన్ని విషయాలు రివీల్ చేయలేం కాబట్టి మీడియాకి ఏది చెప్పానో అది చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. రాధాకిషన్ రావుకి సంబంధించిన రోల్ ఏంది, ప్రభాకర్ రావు రోల్ ఏంది, దీంట్లో వాళ్ళ అప్పుడున్న సీఎం కేసీఆర్ రోల్ ఏంది, కేటీఆర్ రోల్ ఏంది, ఆఫీసర్స్ రోల్ ఏంటివి, అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. సో చూద్దాం నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిట్ ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఉపయోగిస్తారు, ఎంతవరకు న్యాయం చేస్తారు అని చూద్దాం. ఫస్ట్ నాకేందంటే నా పర్సనల్గా ఈ కేసు అనేది రాజకీయంగా ఎటుపోతో తెలియదు. ఏ విధంగా మరి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ లింక్ ఉందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ లింక్ ఉందా, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు, బయట మాట్లాడుకోవడం వేరు. మనం చూస్తూనే ఉంటాం ఎన్నో ఫంక్షన్లలో, ఇక్కడ మైక్ల మీద తిట్టుకుంటారు, అక్కడ ఫంక్షన్లో కానీ అందరూ నవ్వుకుంటూ మాట్లాడతారు. సో రాజకీయంగా ఎవరిని ఎక్కడ నమ్మాలని లేదు. ఆఫీసర్స్ కూడా ఏ ఆఫీసర్ ఎవరు ఫేవర్ ఉన్నారో కూడా తెలియని పక్షం ఉంది. కాబట్టి నాకేంటంటే డక్కన్ కిచెన్ ఎందుకు కూల్చివేసిండ్రు, పిలవండి, ఎంక్వైరీ చేయండి. ఓకే, నా కేసు మళ్ళీ నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన కోర్టులో. అప్పుడన్నా అట్లీస్ట్ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినప్పుడన్నా మరోసారి న్యాయంగా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు డీజీ శివధర్ గారు న్యాయంగా ఉంటారని చెప్పి చాలా మంచి పేరు ఉంది. అంటే సజ్జనార్ సార్ కూడా న్యాయంగా ఉంటారని మంచి పేరు ఉంది. డక్కన్ కిచెన్తో పాటుగా ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కెనుగోలు కేసు అయితే ఎట్లాగో సుప్రీంకోర్టులో ఉంది. టాపింగ్ కేసు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా విషయాలు వస్తాయి. చాలామంది ఆఫీసర్స్ పిలిచే ఉంది. చాలామంది పెద్ద ఆయనతో పాటు చిన్న ఆయన కూడా నోటీస్ ఇస్తే బాగుంటుందని అంటున్నాను. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. సో అల్టిమేట్గా మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేసి ఏం ఉపయోగం అని ముఖ్యమంత్రి అంటుండే. మళ్ళీ అదొక పెద్ద స్టోరీ ఉన్నది. మరి అంతే కదండి. ఇప్పుడు మనం అటువంటిప్పుడు అందరినీ కూడా మనము ఏమంటారు జైల్లో పెట్టకుండా ఎవరింట్లో పెట్టి పోలీసులో పెట్టాలి. అంతే కదా, అది కదా. మా 75 రోజులు మేము ఎందుకు ఎమ్మెల్యే మరి రేవంత్ రెడ్డి గారు కూడా బాబు జైలు ఉన్నారు కదా. నాకు ఆల్మోస్ట్ అలా సెంచరీ జైలు ఆయన కూడా ఉన్నారు కదా 70-80 రోజులు. మనం మొన్న ఆడియో వచ్చి మనకి ఏడుపు వచ్చింది కదా, ఆయన డిటెన్షన్ సెల్లో పెట్టారు అది అని చెప్పి. ఆయన కూడా నేను పర్లేదు, నేను అన్ని మర్చిపోయినా అంటుండు. మర్చిపోవడం క్షమించడం కాదు, తప్పు చేస్తే శిక్షించమంటున్నాం. మీరు ఎన్నోసార్లు చెప్పినట్టుగా సరే శిక్షించడం కానీ పర్లేదు. ఆస్తులు ఏవైతే తెలంగాణకు నష్టపోయిందో అవి రికవర్ చేయమని చెప్తున్నాం అంతే తప్ప వాళ్ళని ఏదో శిక్షించాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ పడగొట్టాలనో ఇంకేదానికి ఎవరికి లేదండి. ఇక్కడ న్యాయంగా ఏం జరిగింది దానికి ఇది చేయండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నందకుమార్ గారు. సో చూద్దాం ప్రభుత్వం మరి ఈ సిట్ ఎంక్వైరీని ఏ దిశగా ముందుకు తీసుకెళ్తుందని. మరి ఆయన అయితే ఇంతవరకు మీరు కంప్లైంట్ చేయండి, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తామని అయితే ఇంతవరకు సిట్ చెప్పలేదు. ఫర్దర్గా మళ్ళీ ఏమైనా పిలిచే అవకాశం ఉందా, సుప్రీంకోర్టు మళ్ళీ ఈ కస్టడీని పొడిగిస్తుందా, అరెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తుందా ప్రభాకర్ రావుని, చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఇదంతా కూడా అంతా క్వశ్చన్ మార్క్సే, లాస్ట్ ఎండింగ్ వరకు క్వశ్చన్ మార్క్సే. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతారు ఆయన జైలు ఎందుకు వేయాలి, తిండి దండగా మందు దండగా అని మాట్లాడుతున్నాడు. ఇక మనం ఎట్లా అది ఈ కేసుల మీద నమ్మకం పెట్టుకోవాలి చెప్పండి. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.